హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో గీక్ తెలుగు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే, ఈ 2024 ఆల్ట్ కాయిన్ సీజన్ మొదలైన తర్వాత కొన్ని నెరేటివ్స్ అనేవి బాగా పిక్ అవుతాయని మనం ఎప్పటి నుంచో వింటున్నాం. అలాంటిదే గేమింగ్ 5, అలాగే ఆర్డబ్ల్యూఏ, అలాగే డీపిన్, అలాగే పేమెంట్స్, ఆన్లైన్ పేమెంట్స్, ఇలాంటి నెరేటివ్స్ అనేవి బాగా ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వెబ్3కి సంబంధించిన టోకెన్స్ కూడా ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. సో అందులో ప్రతి నెరేటివ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అన్నిటికన్నా ముందు ఈ ఆర్డబ్ల్యూ అనేది ఎందుకు అంత ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశం ఉంది, నేను కూడా ఆర్డబ్ల్యూ అసెట్స్లో ఎందుకు అంత నమ్ముతున్నాను అనే దాని గురించి మీకు అసలు ఆర్డబ్ల్యూ అంటే ఏంటి అనే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా డిస్క్లైమర్ ఏంటంటే, మేము ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వట్లేదు. మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఏదైనా కాయిన్లో కానీ ఏదైనా ప్రాజెక్ట్లో కానీ ఇన్వెస్ట్ చేయండి. ఎవరో చెప్పారని మీరు గుడ్డిగా ఇన్వెస్ట్ చేయొద్దు. మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో ఆర్డబ్ల్యూ అంటే ఏంటి? ఆర్డబ్ల్యూ ఫుల్ ఫామ్ వచ్చి రియల్ వరల్డ్ అసెట్స్ అనమాట. సో రియల్ వరల్డ్ అసెట్స్ని ఈ కంపెనీస్ ఏవైతే ఈ ఆర్డబ్ల్యూ అనే దాని మీద పనిచేస్తున్నాయో అవన్నీ ఏం చేస్తున్నాయంటే టోకనైజేషన్ చేస్తున్నాయి అనమాట. సో అంటే మీ దగ్గర ఫర్ సపోజ్ మీరు ₹1,00,000 ఉన్నాయి, కానీ బయట ప్లాట్ వచ్చేసరికి అంటే ఒక ప్లాట్ తీసుకుందాం అనుకున్న 200 గజాలు పెట్టి, సో ఎక్కడైనా మంచి డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ఒక 200 గజాలు ల్యాండ్ తీసుకుందాం అనుకున్నారు. బట్ అక్కడ 20 లక్షలు చెప్పాడు, కానీ మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి. కానీ మీకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంది, ఎందుకంటే మీకు రియల్ ఎస్టేట్ మీద నమ్మకం ఉంది. రియల్ ఎస్టేట్లో పెడితే మా అప్పారావు గారు ఎవరైతే ఇంటి పక్కన ఉన్నారో ఆయన ₹1,00,000 పెడితే ₹1,00,00,000 వచ్చినాయి, ఆ స్థలం ₹1,00,00,000 అయిపోయింది, పక్కన రోడ్డు పడింది అని చెప్పిన తర్వాత మీరు ఆ ₹1,00,000 పెట్టి అక్కడ ప్లాట్ కొందామని వెళ్తే అక్కడ 20 లక్షలు చెప్పాడు ప్లాట్ వాల్యూ. కానీ మీకు అప్పటికి స్థలమే కొనాలని ఉంది, మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని లేదు, గోల్డ్ కొనాలని లేదు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని లేదు, లేదంటే క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలని లేదు. బట్ అలాంటప్పుడు మీరు ₹1,00,000 పెట్టి ప్లాట్ కొనలేరు, అప్పటికి మీ ఆశ ఆవిరైపోయినట్టే. సో ఇలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, అలాగే మీరు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నారు, అప్పుడు కూడా మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, కానీ అక్కడ ప్లాట్ వాల్యూ వచ్చి 40 లక్షలు ఉంది. సో అలాంటప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే, మీకు ఈ ఫ్రాక్షన్స్ని ఎవరు సెల్ చేయరు, ఒక సింగిల్ యూనిట్గా మాత్రమే సెల్ చేస్తారు. రియల్ ఎస్టేట్లోకి వచ్చేసరికి రియల్ ఎస్టేట్లో అవగాహన ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి రియల్ వరల్డ్లో ఉన్న ప్రతి ఎసెట్ని, అంటే ఏదైతే బయట ఒక స్థలం కానీ బిల్డింగ్ కానీ ఫ్లాట్ కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే ముక్కలుగా డివైడ్ చేసి టోకెనైజేషన్ అంటే బ్లాక్ చైన్లో దాన్ని ముక్కలుగా టోకెన్స్ కింద డివైడ్ చేసి మీ దగ్గర ఎంత మినిమం వాల్యూ ఉంటే దాంతో కొనుక్కునేలాగా మీ దగ్గర ఉన్న డబ్బుతో ఆ రియల్ ఎస్టేట్ అనే వరల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి, అంటే ఏదైతే బయట రియల్ వరల్డ్లో ఉందో దాన్ని బ్లాక్ చైన్లోకి స్ప్లిట్ చేసి ముక్కలుగా చేసి మనకి అమ్మి, మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో అది ఎప్పుడైతే పెరుగుతుందో అలా పెరిగినప్పుడు అమ్ముకునే సౌకర్యాన్ని కల్పించడమే ఈ రియల్ వరల్డ్ అసెట్స్ టోకనైజేషన్ అనేది చేసేది. సో ఈ రియల్ వరల్డ్ అసెట్స్ టోకనైజేషన్కి అంత ఎందుకు స్కోప్ ఉండొచ్చు అంటే, అందరూ కూడా రియల్ ఎస్టేట్ని చాలా వరకు సేఫెస్ట్ అసెట్ కిందనే చూస్తారు. ఎందుకంటే ల్యాండ్ అంటే భూమి, మనం పుట్టక ముందు భూమి ఉంది, మనం పుట్టిన తర్వాత కూడా భూమి ఉంటుంది, మనం పోయాక కూడా భూమి ఉంటుంది, భూమి ఎప్పటికీ ఉంటుంది. సో మనుషులు పెరుగుతారు తప్ప భూమి పెరగదు, భూమి ఎంత ఉండాలో అంతే ఉంటుంది. సో అది పెరగడం అనేది సాధ్యం కాదు. మనుషులు మాత్రం ఒక సైడ్ పెరిగిపోతున్నారు, భూమి మాత్రం పెరగట్లేదు. సో ఇదే కాన్సెప్ట్, ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది బట్ దేర్ ఈజ్ నో అదర్ సప్లై. బిట్కాయిన్ అనేది మనం హాఫింగ్ అవ్వడం వల్ల సప్లైని తగ్గిస్తున్నాం, సో దానికి డిమాండ్ పెరుగుతుంది. బట్ ఇక్కడ అసలు సప్లై అయ్యే అవకాశమే లేదు ఇంకా భూమి. సో అలాంటప్పుడు దానికి ఇంకెంత ఉండొచ్చు, కొన్ని ట్రిలియన్స్ మార్కెట్, అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఉన్న మార్కెట్ అది రియల్ ఎస్టేట్ అనేది. సో అలాంటి మార్కెట్ని ఏవైతే యూటిలైజేషన్లో లేకుండా పోతున్నాయో వాటిని, అంటే ఇప్పుడు అంత పెద్ద అమౌంట్ పెట్టి ఒక స్థలాన్ని కానీ ఒక పొలాన్ని కానీ మనం కొనలేనప్పుడు దాన్ని కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసి మనం ఎంత అఫోర్డబుల్ రేంజ్లో ఉందో అంత అఫోర్డబుల్ రేంజ్లోకి తీసుకురావడం చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు. అలాగే చాలా వరకు కంపెనీస్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఎందుకు ఉపయోగం లేకుండా పోతాయి, బట్ అలా బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి అంతే, కొన్ని లక్షల కోట్ల కింద ఉంటాయి తప్ప దాని నుంచి ఎటువంటి ఆదాయం రాదు. బట్ ఇలా టోకనైజేషన్ చేయడం వల్ల ఆ కంపెనీలకి లాభాలు కూడా పెరుగుతాయి. అంటే ఎందుకంటే అటు వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ట్రేడ్ అవుతూనే ఉంటాయి కంటిన్యూస్గా, రిజిస్ట్రేషన్ ఖర్చులు ఏమీ లేకుండా ఫ్రీగా కొనుక్కొని మళ్ళీ మనం వాటిని అమ్మేసుకున్నాం. ఎందుకంటే బ్లాక్ చైన్లో ఎవరు కూడా మీ అసెట్స్ని తీసుకెళ్లేరు. ఎందుకంటే మీరు ఒక ఎన్ఎఫ్టీ కొన్నారంటే, ఇప్పుడు ఎన్ఎఫ్టీ అనేది కూడా సేమ్ అదే. సో అలాగే ఒక ఫ్లాట్ని ఎన్ఎఫ్టీగా మార్చి అమ్మగలిగితే ఎంతవరకు రిజిస్ట్రేషన్ కాస్టులు తగ్గుతాయో మీరు ఊహించుకోవచ్చు. సో ఆన్ గ్రౌండ్లో వాటి ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఆ కంపెనీస్ చూసుకుంటాయా, లేదంటే ఆ పర్టికులర్ ఓనర్ చూసుకుంటారు, ఇవన్నీ సెకండరీ థింగ్స్. కానీ బట్ ట్రేడింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఎటువంటి బ్రోకర్స్, అంటే మధ్యలో చాలా వరకు రియల్ ఎస్టేట్లో మనం మోసాలు చూస్తాం, అలాంటి మోసాలు ఏమీ లేకుండా ఇవన్నీ కూడా ఫ్రీగా, అంటే చాలా హెజల్ ఫ్రీగా అయిపోతుంటాయి. మనకు తెలుసు, ఒక పొలం కొనో స్థలం కొనో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి చుట్టూ ఉన్న వాళ్ళతో, లేదంటే ఆ సరిహద్దుల గొడవలు, లేదంటే సర్వే గొడవలు, ఇలా బోల్డన్ ఉంటాయి. అవన్నిటిని ఎరాడికేట్ చేసి ఓన్లీ మన క్రిప్టో
బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడి ఈజీగా ఇంట్లో కూర్చొని మనం ఇవన్నీ మన పేరు మీద మనం తెచ్చేసుకుని మన వాలెట్‌లో దాసుకునేలాగా చేయగలడం అనేది ఒక నిజంగా మిరాకిల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే రియల్ వరల్డ్‌తో ఏది కనెక్షన్ ఉన్నది స్టార్ట్ అయినా గానీ, ఇప్పుడు పేమెంట్స్ అనేది కూడా చాలా అండర్ వాల్యూడ్ నెరేటివ్ అనమాట. సో, పేమెంట్స్ కూడా ఇప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. సొలానా వాలెట్ మీద గానీ, లేదంటే ఈ యాంప్ అన్న టోకెన్ గానీ, సో, ఇలాంటివన్నీ కూడా మనకి రియల్ వరల్డ్‌కి అటాచ్ అవుతున్నాయంటే, సో, యూ కెన్ సీ హౌ లాంగ్ ఇట్ విల్ గో అని. సో, చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. సో, అలాంటి ప్రాజెక్ట్సే ఈ రియల్ వరల్డ్ ఆర్‌డబ్ల్యూ అనే నెరేటివ్ అనమాట. సో, అందుకే ఈ ఆర్‌డబ్ల్యూ అని అందరూ కూడా అంత హైప్ ఇస్తున్నారు. సో, దాంట్లో కొన్ని టోకెన్స్ మనం సెలెక్ట్ చేసి వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. బట్ ఫస్ట్ నెరేటివ్ అర్థమైతే దాని యొక్క అంటే దానికి అంత బేస్ ఉందా లేదా అనేది మనకు తెలిస్తే, దాంట్లో అంత స్టఫ్ ఉందా లేదని తెలిస్తే అప్పుడు ఆ నెరేటివ్‌లో ఉన్న కాయిన్ మనం పిక్ చేయొచ్చు. అంతేగాని బ్లైండ్‌గా పిక్ చేయడం అనేది చాలా అంటే చాలా డేంజర్ అనమాట. సో, ఎవరో చెప్పారని ఈ టోకెన్, ఆ టోకెన్ అనేది సెలెక్ట్ చేసుకోకుండా మీరు కొంత మినిమమ్ బేసిక్ అవగాహన పెంచుకున్న తర్వాత ఈ టోకెన్‌కి ఇలా ఉండొచ్చు అని డిస్కస్ చేసుకోవడం బాగుండేది. ఇందులో మంచి టోకెన్స్ అంటే అంటే మీరు మీ ఓన్ రీసెర్చ్ చేయండి. ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు ఆండో అనేది ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న టోకెన్ అని చెప్పుకోవచ్చు ఇందులో. సో, దాని గురించి కూడా మనం ఒక డీటెయిల్డ్ రివ్యూ చేసుకుందాం. ఒకవేళ ఆ టోకెన్ గురించి కూడా డీటెయిల్డ్ రివ్యూ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అందించడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఇక్కడి వరకు మీరు చూసారంటే ఖచ్చితంగా మా ఛానల్‌కి సంబంధించిన సబ్స్క్రైబర్ అని అనుకుంటున్నా. బట్ మోస్ట్‌లీ చాలామంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అది మాకు కొంచెం కష్టం అవుతది. ఎందుకంటే మీరు మీ సైడ్ నుంచి ఎంకరేజ్‌మెంట్ లేకపోతే మేము కూడా వీడియోస్ చేయలేం. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఎక్కువ మందికి రావాలి అని మంచి కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే గానీ అది ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. సో, ఈ కంటెంట్ బాగుంది, మంచిది అనేది అనిపిస్తే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ కంటెంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే సరిగ్గా చెప్పట్లేదు, లేదంటే ఫాస్ట్ అవుతుంది, స్లో అవుతుంది, వాటెవర్ ఇట్ మే బీ. సో, మీరు ఏది చెప్పినా మేము స్వీకరిస్తాం. కామెంట్ రూపంలో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో ఉపయోగపడుతుందంటే మీరు ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. డెఫినెట్లీ అది మాకు గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గైస్.